పూజలో ఈ సంకేతాలు కనిపిస్తే దేవుడు మీకు ఏదో చెప్పబోతున్నారు. ధనవంతులు అవ్వడం ఖాయం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. దీపం వెలుగుతూనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి ఇంతకీ శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట. ఆ సంకేతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు లేదా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు, అలాగే అగరవత్తులు వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి. దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని, కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని అర్థం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పూలు పొరపాటున కింద పడిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మాత్రం చాలా శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇలా కింద పడిన పువ్వుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కోసారి పసుపు కుంకుమ పొరపాటున చేజారి పడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతుందని భావిస్తారు. ఆ రోజంతా అదే ఆలోచనలోనే ఉండిపోతారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని, కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. కుంకుమ, పసుపు చాలా దైవశక్తి ఉంటుంది. మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా భావించాలి. భూదేవి తన చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్లు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చూసి ఏదైనా దగ్గర వేసేయండి. చీపురుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు. అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభసూచకంగా భావిస్తారు. దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీరు కోరుకున్న కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయని సంకేతం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని, అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ ఉన్నట్లుగా అనిపిస్తారు. ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించారని అర్థం. అలాగే పూజ మధ్యలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు. పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం. అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా జరిగితే మాత్రం మీ ఇంటికి చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవునికి హారతి ఇస్తుంటే దేవుడు నమ్మినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా శుభస్తగుణం. ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే. మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయి అని ఒక శుభ సంకల్పంగా భావించాలి. దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని సంకేతం. మీ పూజలకు దేవతలు సంతోషించాలని, మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి. అలాగే ఒక్కోసారి మన కలలో దేవతలు కనిపిస్తారు. మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని,
త్వరలోనే శుభవార్తను వినబోతున్నారని అర్థం. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని కోసం కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఇలా జరిగితే ఏదో చెడు జరగబోతుందని భయపడుతూ ఉంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది సహజంగానే జరుగుతుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు సంభవించమని చెబుతున్నారు. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే దాన్ని తీసేసి మళ్ళీ కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. పసుపు నీటితో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత మళ్ళీ పూజ ప్రారంభించాలని, ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయలో నువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. తులసి మొక్కలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్క ఎండిపోతుంది, మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం. అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే, ఏదో మంచి శుభవార్తను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం. వస్తే దేవతలు రాకకు సంకేతం. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. ఇంట్లో దైవారాధన చేసేటప్పుడు దీపం 2 ఒత్తులతో వెలిగితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు, అలాగే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ధనధాన్యాలకు లోటు ఉండదు, అలాగే కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. ధన్యవాదములు. అలాగే తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.